స్మైల్ మోర్, సర్వ్ మోర్. చెప్పండి. స్మైల్ మోర్, సర్వ్ మోర్. నవ్వుకుంటూ పని చేయాలి. పనిలో అలసట కనపడకూడదు. అంతేనా? మరి నేనైతే ఎప్పుడు మీతో మాట్లాడతాను కదా, ఇవాళ వచ్చిన పెద్దవాళ్ల మాటలు బాగా విందాం. మొట్టమొదట మన పెద్ద మాస్టర్ గారి మాటలు విందాం. ఎందుకంటే వాళ్ళ అనుభవాలు చాలా పాఠాలుగా ఉంటాయి. విన్నామంటే ఎంతో నేర్చుకోవచ్చు. అంతే కదా? నూతన సంవత్సర సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశానికి విచ్చేసినటువంటి పూర్వపు విద్యార్థులు, పూర్వపు ఉపాధ్యాయులు, ఈ ప్రస్తుతం ఈ పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయుల బృందానికి అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. విద్యార్థులకు శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఈ పాఠశాలకు రావడం, ఈ పాఠశాలకు మాకు అనుబంధం అనేటువంటిది 15 సంవత్సరాలు కలిగింది. అంటే 1.5 దశాబ్ద కాలం. 2001లో ఇక్కడికి రావడం జరిగింది. ఈనాడు 2015 స్టార్ట్ అయింది. 15 సంవత్సరాల సంతతి. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు 3వ జనరేషన్ ఇక్కడ ఉండేటువంటిది. ఫస్ట్ ఒకటి, తర్వాత ఇప్పుడు 3వ జనరేషన్ లో ఉన్నారనమాట. అంటే 3 బ్యాచెస్, 3rd బ్యాచ్ ఉన్నారనమాట. తర్వాత విద్యార్థుల విషయంలో చూస్తే 15 బ్యాచ్లు వెళ్ళాయి. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎంతో మంది విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాన్ని అలంకరించడం అనేటువంటిది జరిగింది. గత 14 సంవత్సరాల కాలంలో గమనిస్తే దాదాపు 8 మంది డాక్టర్స్, 20 మంది IIIT, తర్వాత 2 CA, 4 IIT, 1 AIEEE, తర్వాత NIT 2, ఇలాగా అనేకమైనటువంటి ఉన్నత చదువులంతా కూడా చదివి అభివృద్ధిని సాధించడం అనేటువంటిది జరిగింది. ఇక ఎక్కువ మంది బీటెక్, ఇంకా అనేక రకాలైనటువంటి డిగ్రీస్ చదివి ఉన్నత స్థానాన్ని అలంకరించడం జరిగింది. ఈ సందర్భంగా చెప్తే అనేక రంగాల్లో చాలా మంది విద్యార్థులు అభివృద్ధి చేరారు. నా యొక్క కోరిక ఏమంటే, ఒకే ఒక రంగంలో ఎవరూ చేరలేనట్టిది నాకు అనిపిస్తూ ఉంది. అదే సివిల్స్. తర్వాత గ్రూప్స్. కాబట్టి మీలో కొంతమంది ఆ వైపు కూడా చూస్తే మా యొక్క ఆకాంక్ష కొంతవరకు నెరవేరుతుందనేటువంటి భావన ఉంది. అయితే మిగతా స్కూల్స్ లో గ్రూప్స్ లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. సివిల్స్ లో లేకపోయినా గ్రూప్స్ లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మీరు సివిల్స్, గ్రూప్స్ లో సెలెక్ట్ అయితే మరింత అన్ని రంగాల్లో కూడా మా వాళ్ళు విస్తరించి ఉన్నారు, చేరినారు అనేటువంటి భావన మాలో ఉంటుందనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మా యొక్క కోరికను తీరుస్తారనే ఆశ మాకు. తర్వాత ఇక్కడికి ఒక అతను వచ్చున్నారు. ఆయన ఉండుకొని, మీకు హైదరాబాద్ లో ఫ్రీ కోచింగ్ ఇస్తాం సార్, మీకు ఎవరైనా తెలుసుంటే అని చెప్పన్నారు. మీకు ఎవరైనా అలాంటి భావన ఉంటే నా దగ్గర నంబర్ ఉంది, మీరు కాంటాక్ట్ చేసుకొని మీరు అక్కడ ఒకవేళ వాళ్ళు ఫ్రీ కోచింగ్ ఇస్తే తీసుకుని అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాను. ఇక ముఖ్యంగా 7-8 బ్యాచ్లు ఎక్కువ మంది వచ్చారు. మిగతా బ్యాచ్ల్లో కూడా చాలా మంది వచ్చారు. మీరంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ పాఠశాల అభివృద్ధికి మీ ఇతోధికంగా కృషి చేయడం అనేటువంటిది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం.
గమనిస్తే ఇప్పుడిప్పుడే కొంతమంది ఉద్యోగాల్లో చేరారు, కొంతమంది ఇంకా చదువుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ మీరు మీ యొక్క శక్తి వంచన లేకుండా మీరు వచ్చి ఈ పాఠశాల అభివృద్ధికి మీ చేయి చాపడం అనేటువంటిది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. అదే అన్నారు, కలిమి వచ్చినప్పుడు కన్నవారిని మర్చిపోవద్దు, కలిమి వచ్చినంత మాత్రాన కన్నవారిని మర్చిపోవద్దు, గుర్తింపు వచ్చినంత మాత్రాన గురువును మర్చిపోవద్దు అన్నారు పెద్దలు. ఆ నానుడిని దృష్టిలో ఉంచుకొని ఏమో మీరు ఈ పాఠశాల అభివృద్ధికి మీ కృషి చేయడానికి, తర్వాత మీకు పాఠాలు చెప్పినటువంటి గురువులను మీ శక్తి వంచన లేకుండా వారికి తగినటువంటి ఆహ్వానాన్ని మీ యొక్క కొంతవరకు మీ అభినందనలు తెలియచేయడానికి ఇక్కడికి రావడం, ఈ సమావేశంకి రావడం అనేటువంటిది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. మీరు చెప్పినంత మాత్రాన్ని ఆ విజయ్ కుమార్ వచ్చి ఈ విధంగా ఇక్కడ పాఠశాలలో పూర్వ విద్యార్థులు అంతా కూడా వచ్చి ఇక్కడ గెట్ టుగెదర్ అవుతాం సార్, మా ఉపాధ్యాయులందరినీ కూడా పిలిపించి వారికి సన్మానం చేస్తాము అని చెప్పినప్పుడు చాలా సంతోషపడినాను. కాబట్టి ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు మా ఉపాధ్యాయుల తరఫున, ఉపాధ్యాయేతర బృందం తరఫున అంతా కూడా మీకు ఎంతో సంతోషంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఉంటుంది. ప్రతి ఒక్కరు తల్లి జన్మనిస్తుంది, జన్మనిచ్చిన తర్వాత ఒళ్ళో పెట్టుకుని ఎంతో అభివృద్ధి చేస్తుంది. ఆ తర్వాత